Mother is love. జీ24 గంటలు నాణి ముత్యాలు పురస్కారాల్లో నెక్స్ట్ కేటగిరీ విద్య. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించి అక్షరాస్యతను పెంచేందుకు అలుపెరగక శ్రమిస్తున్న వందే మాతరం ఫౌండేషన్ ఆణిముత్యాలు పురస్కార విజేత. వందే మాతరం ఫౌండేషన్ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. అవినీతి చీడలా పట్టి దేశాన్ని పీడిస్తున్న మహమ్మారి. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే రేపటి తరంలో దేశభక్తిని పెంచాలి అంటోంది వందే మాతరం ఫౌండేషన్. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఈ నినాదంతో 2005లో ప్రారంభమైన వందే మాతరం ఫౌండేషన్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సంపూర్ణ అక్షరాస్యత కోసం నడుం బిగించింది. నిర్లక్ష్యానికి గురైన సర్కారీ స్కూళ్లలో కనీస వసతులు కల్పించడం, చదువుకునేలా పిల్లల్ని ప్రోత్సహించడం, బడి మానేసిన వారిని వెనక్కి రప్పించే కార్యక్రమాలు చేపట్టింది. 5 ఏళ్లలో 94,000 మంది చేత అక్షరాభ్యాసం చేయించింది. 8,000 మంది ఆడపిల్లల్ని దత్తత తీసుకుని విద్యా బుద్ధులు నేర్పిస్తోంది. వందే మాతరం ఫౌండేషన్ కృషి వల్ల సర్కారీ స్కూళ్లలో చదివిన ఎందరో విద్యార్థులు ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు. తరగతి గది దేశాన్ని మార్చగలదు అన్న కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్న వందే మాతరం ఫౌండేషన్ కృషి వల్ల నేడు 2 లక్షల మంది చదువుకుంటున్నారు. విద్యే ఆయుధంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వందే మాతరం ఫౌండేషన్ ను అభినందిస్తోంది జీ24 గంటలు. విద్యారంగం విభాగంలో ఆణిముత్యాలు పురస్కారంతో వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ ను సత్కరించడం జీ24 గంటలు గౌరవంగా భావిస్తోంది. నేడుండబడినటువంటి విద్యార్థుల్లో దేశభక్తిని, సామాజిక విలువలని, సమున్నతమైనటువంటి సంస్కారాలు అందించడమే ఏకైక మార్గంగా భావించి ప్రభుత్వ పాఠశాలల్ని పాలన కరువైపోతున్నటువంటి 82 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ఆ పాఠశాలను ఆదరించగలిగితే నిజమైనటువంటి సామాజిక న్యాయం, నిజమైనటువంటి సామాజిక సమానత్వం సిద్ధించగలుగుతుందనేటువంటి నమ్మకంతో వందే మాతరం ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఆ పిల్లలకు అండగా నిలబడి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తుంది. ఈ ఉద్యమాన్ని ప్రేమతో, సామాజిక బాధ్యతతో జీ24 గంటలు మాకు అండగా నిలబడి గతంలో అనేక కార్యక్రమాలతో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ అవార్డు మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ధన్యవాదాలు.